Guys, welcome back. నా పేరు శ్రీనాథ్ అండ్ ఐఎమ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సిబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మనకి ఈ రోజు అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా ఏపీ వాళ్ళకి. సో వాళ్ళకి ఇప్పుడు ఏ కాలేజ్లో సీట్ అలొకేట్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉంటారు. సో మీకు మంచి వెబ్సైట్ చూపిస్తాను. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ కాలేజ్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్రీమ్ కాలేజ్ ఉంటుంది, అంటే ఈ కాలేజ్లో సీట్ వస్తే బాగుండు అట్లా మీకు కనిపిస్తుంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీకే అనుకోండి. సో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. సో నేను ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని నాకు కావాల్సిన కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ రావాలి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, అండ్ వాళ్ళ ర్యాంక్ ఏంటి, వాళ్ళ అప్లికేషన్ నేమ్ ఏంటి, వాళ్ళ జెండర్, వాళ్ళ కేటగిరీ. సో అది కూడా ఏ ఫేజ్ అలొకేట్ కూడా ఇస్తున్నారు చూడండి, ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఒక పర్టికులర్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్ కట్ తెలిసిపోతుంది. అది కూడా మీ కేటగిరీ బట్టి ఇంకా మంచిగా నీట్గా చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ జస్ట్ 10 ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇక మీకు మొత్తం టోటల్ 53 ఎంట్రీస్ ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ పైన కింద సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. 100 పెట్టుకుంటే కథం. సో మీకు మొత్తం ఉన్న ఎంట్రీస్ అన్ని చూపించేస్తుంది. సో ఇక్కడ చూడండి 80,000 ఉంది. సో 80,000 వరకు ఉంది. ఇక్కడ బీసీఏ కేటగిరీ, బట్ పిహెచ్బి ఉంది అనమాట. పిహెచ్బి కేటగిరీ ఉంది కాబట్టి వచ్చింది. సో అట్లా మీ యొక్క పర్టికులర్ కేటగిరీకి వస్తుందా రాదా ఈ యొక్క పర్టికులర్ కాలేజ్ అని చూసుకోవచ్చు. లేదు నాకు కాలేజ్ ఐడియా లేదు, నాకు మొత్తం అంత ఐడియా లేదు అంటే ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అనమాట. అవి చూసి మీరు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. నేను ఏం చేసిన ఆ వీడియోలో జస్ట్ మన ఏబిఎంసెట్ ర్యాంక్స్ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ మొత్తం సార్ట్ చేసేసి మీకు ఇచ్చేసిన. సో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో వస్తుందని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. మంచిగా సార్ట్ చేసిన కాబట్టి మీరు జస్ట్ స్క్రోల్ చేసుకొని మీ కాలేజ్ చెక్ చేసుకోవచ్చు. సో మీకు డెఫినెట్గా అది కూడా యూస్ఫుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసేసి చూసుకొని కామెంట్ సెక్షన్లో ఇచ్చేస్తాను. నెక్స్ట్ మీ వీడియో వల్ల మీరు సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.